అసెంబ్లీలో వాటర్ వార్ కు సీఎం రేవంత్ టీం రెడీ అయింది. ఇవాళ అసెంబ్లీలో తెలంగాణ ప్రభుత్వం ఇరిగేషన్ డిపార్ట్మెంట్ పై వైట్ పేపర్ రిలీజ్ చేసేందుకు సిద్ధమైంది. గత ప్రభుత్వం ఇరిగేషన్ శాఖలో వ్యవహరించిన తీరును అసెంబ్లీ సాక్షిగా బయట పెట్టేందుకు తెలంగాణ సర్కార్ రంగం సిద్ధం చేసింది. సభలో అనుసరించాల్సిన వ్యూహాలు, ప్రాజెక్టులపై కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి దిశానిర్దేశం చేశారు. కృష్ణా జలాలపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చారు. ఈ రోజు అసెంబ్లీలో వాటర్ వార్ కు సీఎం రేవంత్ రెడ్డి టీం రెడీ అయింది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి కొండల్ మనకు అందిస్తారు. కొండల్, ఈరోజు బడ్జెట్ ఓటాన్ అకౌంట్ బడ్జెట్ పైన చర్చ జరగబోతుంది. దీనికి ఈరోజు సభ ఆమోదించడం కూడా జరుగుతుంది. అయితే ఈ బడ్జెట్ ఓటాన్ అకౌంట్ బడ్జెట్కు సంబంధించి చర్చ తర్వాత శ్వేతపత్రాన్ని, ఇరిగేషన్ శాఖకు సంబంధించిన శ్వేతపత్రాన్ని ప్రభుత్వం విడుదల చేయబోతుంది. ఈరోజు సభ మొత్తం ఇరిగేషన్ చుట్టే తిరిగే అవకాశం ఉంటుంది. నీళ్ళ పంచాయతీ పైనే హీట్ ఎక్కే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. ఇప్పటికే రాష్ట్రంలో అధికార ప్రతిపక్షం బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ మధ్యన కృష్ణా వాటర్ పంచాయతీ అన్నది కొనసాగుతుంది. కృష్ణా బోర్డుకు ప్రాజెక్టును అప్పజెప్పారని చెప్పి బీఆర్ఎస్ ఆరోపిస్తుంది. దీనికి సంబంధించి ప్రభుత్వం ఈ విధంగా చేయడం పూర్తిగా తెలంగాణకు అన్యాయం చేస్తుందని రాష్ట్ర ప్రయోజనాల కోసం అంటూ నల్గొండలో రేపు బహిరంగ సభను కూడా బీఆర్ఎస్ ఏర్పాటు చేసింది. దీనికి కౌంటర్గా ప్రభుత్వం కూడా అన్ని అస్త్రాలను సిద్ధం చేసిందని చెప్పుకోవచ్చు. రేపు మేడిగడ్డ టూర్కు ఎమ్మెల్యేలందరినీ ఆహ్వానించింది. మొత్తం 119 మంది ఎమ్మెల్యేలతో కలిసి మేడిగడ్డ టూర్కు వెళ్లాలని చెప్పి ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయం తీసుకుంది. దీనికి బీఆర్ఎస్, బీజేపీ దూరంగా ఉంటున్నట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే రేపు బహిరంగ సభ ఉంటుంది కాబట్టి బీఆర్ఎస్ దూరంగా ఉంటుంది. బీజేపీ గతంలో తాము చూశాం కాబట్టి అవసరం లేదన్న భావనతో ఉన్నాం కాబట్టి మేము హాజరుగామని చెప్పి బీజేపీ ప్రకటించిన పరిస్థితి ఉంది. ఈ మొత్తానికైతే రేపటి మేడిగడ్డ టూర్ను అటు ఉంచితే ఈరోజే బీఆర్ఎస్కు కౌంటర్గా సభ పూర్తిగా వేడెక్కే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. కేఆర్ఎంబీ బోర్డుకు, కృష్ణా వాటర్ బోర్డుకు నాగార్జున సాగర్ అదేవిధంగా శ్రీశైలం 2 ప్రాజెక్టులను దారాదత్తం చేశారు. పూర్తి హక్కులనన్నీ కేఆర్ఎంబీకి ఇచ్చారని చెప్పి ఆరోపణలు బీఆర్ఎస్ చేస్తుంది. అయితే దీనికి తిప్పికొట్టేందుకు ప్రభుత్వం ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వబోతుంది. నిన్న సాయంత్రం కాంగ్రెస్ సంబంధించిన ఎమ్మెల్యేలందరూ కూడా సిఎల్పి సమావేశంలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ సీఎం రేవంత్ రెడ్డి అదేవిధంగా ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇద్దరు కూడా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వారికి అవగాహన కల్పించారు. గతం 2014కు ముందు కాంగ్రెస్ హయాంలో నిర్మించిన ప్రాజెక్టులన్నీ, వాటి ద్వారా ఆయకట్టు ఎంత అందుబాటులోకి వచ్చింది, ఎంత ఖర్చు చేశారు అన్నది వివరాలతో పాటు చూపెడుతూనే అదేవిధంగా 2014 తర్వాత 2014-23 మధ్యన బీఆర్ఎస్ ప్రభుత్వం ఎన్ని ప్రాజెక్టులు నిర్మించింది, ఎన్ని లక్షల కోట్లు ఖర్చు చేసింది, ఎన్ని వేల ఎకరాలకు నీళ్లు వచ్చింది అన్నది పూర్తి లెక్కలతో సహా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. దీనికి అనుగుణంగానే ఈరోజు సభలో కాంగ్రెస్ వ్యూహాత్మకంగా బీఆర్ఎస్ను టార్గెట్ చేసే అవకాశం ఉంది. మొత్తానికి ఇటు బీఆర్ఎస్ అటు కాంగ్రెస్ 2 వైరి పక్షాలుగా పూర్తి స్థాయిలో వాటర్కి సంబంధించి, కృష్ణా వాటర్ బోర్డుకు సంబంధించి ఒక హీట్ ఎక్కే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది. కృష్ణా వాటర్ బోర్డుకు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాతనే బోర్డుకు హక్కులను కల్పిస్తూ సంతకాలు చేసిందన్నది బీఆర్ఎస్ వాదన. అయితే ఇదంతా గతంలోనే బీఆర్ఎస్ ఈ హామీ ఇచ్చింది. విభజన చట్టంలో ఉన్న మేరకే ఇదంతా జరిగింది. కేవలం కాళేశ్వరం, మేడిగడ్డ అవినీతి బయటికి రాకుండా ఉండేందుకు డైవర్ట్ చేయడానికే బీఆర్ఎస్ కృష్ణా వాటర్ బోర్డు అంశాన్ని తెరమీద తీసుకొచ్చిందనేది కాంగ్రెస్ చెప్తుంది. ఈరోజు ఇరిగేషన్ శ్వేతపత్రం సందర్భంగా పవర్ ప్రెజెంటేషన్లో గతంలో కేసీఆర్ కృష్ణా వాటర్ బోర్డుకు సంబంధించి హక్కులు కల్పించడంలోనూ, కృష్ణా వాటర్ ఏపీకి తరలించడంలోనూ ఎలాంటి వ్యాఖ్యలు చేశారన్నది కూడా వీడియో ప్రజెంటేషన్ కూడా సీఎం రేవంత్ రెడ్డి ఇస్తున్నట్టుగా మనకు అందుతున్న సమాచారం. గతంలో జగన్ కేసీఆర్తో సమావేశం తర్వాత కేసీఆర్ ఏదైతే ఏపీ పర్యటనలో చేసిన వ్యాఖ్యలు, ఏపీ అసెంబ్లీలో జగన్ చేసిన వ్యాఖ్యలు, వీటన్నింటినీ పవర్ పాయింట్ ప్రజెంటేషన్లో భాగంగా వీడియో ప్రజెంటేషన్ ఇచ్చేందుకు సిద్ధమవుతుంది. అంటే గతంలో కేసీఆర్ ఏ విధంగా వివరించారు, కృష్ణా వాటర్ తరలిపోతుంటే ఎందుకు అడ్డుకోలేకపోయారు, అసలు జగన్కు కేసీఆర్ మధ్యన ఉన్న చీకటి ఒప్పందం ఏందన్నది ప్రధానంగా మేము ప్రజలకు చెప్తామని చెప్పి కాంగ్రెస్ పార్టీ చెప్తుంది. ఇదే అంశాన్ని అసెంబ్లీ వేదికగా చెప్పడం ద్వారా రీచింగ్ కూడా ప్రజలకు కూడా వాస్తవాలు తెలవాలి, నిజాలు తెలవాలన్నదే కాంగ్రెస్ వ్యూహంగా కనిపిస్తుంది. కాబట్టి ఈ మొత్తం ఓటాన్ అకౌంట్ బడ్జెట్కు చర్చ తర్వాత ఆమోదం అన్నది నామాత్రంగా జరుగుతున్నప్పుడు కూడా పూర్తిగా ఇరిగేషన్ శ్వేతపత్రం, అదేవిధంగా కృష్ణా వాటర్ బోర్డు, కేఆర్ఎంబీ, అదేవిధంగా కాళేశ్వరం, మేడిగడ్డలో జరిగిన అవినీతి, మేడిగడ్డ పియర్స్ కుంగుబాటు, ఇవన్నీ అంశాలే ఈరోజు సభను వేడెక్కించే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది. సుమా, థ్యాంక్ యూ కొండల్.